కోతి కుక్క ఈ రెండిటికి నిమిషం పడదు. కాని గీడున్న కోతి చూసిండ్రానుల్లా కుక్క ఈపు మీదెక్కి పారాశకాలాడుతున్న కుక్క కిక్కురుమనలేదు. మీదికెంచి కోతి చేసిన తిక్క పనులకు కుక్క సుతం బగ్గనే మురిసిపోయింది. మీసమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కాని మనసు మక్కువా అని కుక్కను బగ్గనే పొగిడిందో ఏందో గాని దాని కాలు వట్టి గుంజిన మెడకాయను గొరికినా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా అనుకుంటా కోతితోని బగ్గనే ఎగురుకుంటా దుంకుకుంటా సంబరపడ్డది కుక్క. కాని కోతినైతే ఏమనలేదోల్లా. కుక్క సుతం కోతి కాళ్ళను చేతులను గొరుకుకుంటా మస్తు పారాన్ని చూపెట్టుకున్నది గిట్లా. ఇక కుక్కతోని ఆడుకొని కోతికే బోరు కొట్టిందో ఏందో ఆర్కించి సప్పుడు చేయకుండా పోయింది. వరంగల్ జిల్లా రాయపర్తిలో జరిగిందిదే. ఇక ఉప్పు నిప్పు లేకుండే గివి రెండు ప్రాణ స్నేహితుల కంటే ఎక్కువ కలిసిమెలిసుండే వరకు ఆడున్నోళ్లు చూసి మస్తు పరేషానైనరట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే రైతు పెంచుకుంటున్న గీ ఆవును చూడుండ్రి ఇంటోళ్ళ మీదెంత పారాన్ని చూపెడుతున్నదో. అగో చూసిండ్రు కదా పిల్లగాడు కూసమనంగానే ఎట్లా కూసున్నదో. ఇక దినాం పిల్లగాడు హోంవర్క్ చేసుకునేటప్పుడు వచ్చి పక్క పొంటే కూసుంటదట. చెప్పిన పని చెప్పినట్లు బుద్ధిగా ఖచ్చితంగా చేస్తదట. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గుంతబాసుపల్లి అనే ఊళ్ళే గీలు పెంచుకుంటున్నారట గీ ఆవును. అయితే ఆవులంటే గీలకు మస్తు ఇష్టమట. ఇక చిన్నప్పటికెంచి ఇంట్లో మనుషులు లెక్కనే దీన్ని ఎంతో పాయరంగా చూసుకుంటున్నారట. ఇంట్లో మనుషులు గదా మెదిలినట్టే ఇంట్లో కొచ్చుడు, అరుగు మీద కూసునుడు, ఆళ్ళు చెప్పే మాటలినుడు అన్ని మనుషులు గదా చేసినట్టే చేస్తుంటదట గిట్లా. అగో సాపల వండుకున్న గిళ్ళ నడిమిట్లకొచ్చి మనుషులు లెక్కనే ఎట్లా కూసున్నదో చూసిండ్రా. గిదే కాదు చిన్నపిల్లగాడు పాలు తాగినా ఏమనలేదట. కూసో అనంగల్నే కూసునుడు, బయటికి పోమ్మని చెప్పంగల్నే బయటికి పోవుడు, అన్ని చెప్పినట్లు బుద్ధిగా ఇంటదట. ఇక అసలు దీనికి జంతువు లక్షణాలే లేవనుకో రాదుండ్రి. రైతు కుటుంబంలా సొంత మనిషి లెక్క కలిసుంటున్న గీ ఆవును చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరేషానైనరట. ఆస్తిపాస్తుల కోసం కొట్టుకు చచ్చే మనుషులున్న గిప్పటి జమానాల మూగ జీవాలైనా వాటి స్నేహ బంధంతోని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అంటే ఎట్లుంటాయో చూపెడుతున్నాయి. కనీసం గీటిని చూసినాకనన్నా బంధాలంటే అవసరానికి వాడుకొని వదిలేసేటి కాదు, కష్టమొచ్చినా నష్టమొచ్చినా కలిసిమెలిసి ఉండుడని బంధాలకు విలువని పబ్లిక్ కొందరు తెలుసుకుంటారో లేదో చూడాలి మరి.